పాతకైపోయింది. ఒక దృగ్విషయం. అమీబాకు సరైన ఆకృతి లేనట్టు కొందరి మనసుకు నిర్దిష్టత ఉండదు. పరాన్న జీవులుగాను బ్రతుకుతుంటారు. ఏ సూక్ష్మదర్శిని వాళ్ళ అంతరంగాన్ని పట్టి చూపలేదు. సర్వాంగ సుందరంగా ఉండాలని విటమిన్లున్న ఆహార పదార్థాలని ఎంచుకొని మరీ శరీరానికి అందిస్తారు, కానీ అవసరమైన విషయాల్ని సెలైన్ ద్రావణంలా కొద్దిగానైనా మనోదేహానికి ఎక్కించుకోరు. వాళ్ళ ఆలోచనలు మెత్తని పుష్పించే మొక్కల్లా కాకుండా ఎండి శుష్కించి అక్కరకు రాని ఎడారి ముళ్ళ మొక్కల్లా ఉంటాయి. సత్కార్యాన్ని తలపెట్టడానికి, సఫలీకృతం చేయడానికి ఎంజైమ్లా ఉత్ప్రేరకంగా పనిచేసే స్నేహితులను సంపాదించుకోరు, పక్కన నిలబెట్టుకోరు. అందులోనూ వెనకబాటుతనమే. జీవక్రియలన్నీ మనుషులకు జరిగినట్టే జరుగుతాయి వాళ్లకు. మనుషుల్లాగే కనిపించినా మనుషుల్లా ప్రవర్తించరెందుకో. విసర్జించాల్సిన విషయాలెన్నో వారి మస్తిష్కాల్లో శిలాజాల్లా స్థిరపడిపోయి ఉంటాయి. వాళ్ళ క్రోమోజోముల్లోని జన్యు పదార్థం అలా అసంగతంగా ఎందుకుందో నాకింతకీ అర్థమై చాలు. అంతుపట్టని వ్యాధికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వగలం, ఏ వ్యాక్సిన్ వేయగలం? మొక్క పచ్చగా ఉండాలంటే పత్రహరితం ఎంత అవసరమో మనిషి మనిషిలా ఉండాలంటే మానవత్వము అంతే అవసరం. అదేగా మనిషి చిరునామా. పరభక్షకాల్లా బతికే వాళ్ళంతా అంతరించిపోయే జాతైపోవాలండి. ఈ మానవ ప్రపంచమంతా సతత హరితారణ్యంలా ఉండాలన్న ఆశ నాది. ఎప్పుడు అనిపిస్తుంటుంది మనుషుల్లో మంచి ఉత్పరివర్తనలు జరిగి శాస్త్రీయ దృక్పథంతో దూసుకుపోయే మానవత్వపు వెలుగులు విరజిమ్మే ఓ కొత్త మానవ ప్రపంచం పునరుత్పత్తి అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో.